ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములండి. బాగున్నారా ప్రియమైన మిత్రమా? నిజంగా దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన కృపను మన ఎడల బయలుపరుస్తూ ఉన్నాడు. నిజమే, అనేక పర్యాయములు మనం బలహీనమవుతూ ఉంటాం. అనేక పర్యాయాలు మనం ఎన్నో రకాలుగా కృంగిపోతూ ఉంటాం. ఎందుకు నా జీవితంలో ఇది జరుగుతుంది అని నిరాశలోకి వెళ్ళిపోతాం. భయపడకు, నీతిమంతుని చేతిని దేవుడు వదిలిపెట్టడు. నువ్వు లోక సంబంధివి కాదు, దేవుని సంబంధివి. దేవుని ఎరిగిన వాడవు. ఏది భ్రమపరచు ఆత్మో, ఏది కృంగజేసేదో నీకు బాగా తెలుసు. కొంత ధైర్యం తెచ్చుకో, ప్రభు నిన్ను బలపరుస్తాడు. పాపము చే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించువాడే. ఆజ్ఞ అతిక్రమే పాపం. ఆజ్ఞను అతిక్రమించటం ఎంతో ఘోరం. కయ్యూను దుష్టుని సంబంధి, వాడు తన సహోదరుని చంపేశాడు. ఈరోజు ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. నరహత్య చేయవద్దు అని ఆజ్ఞకు లోబడిన వాడే దేవుని సంబంధి అవుతాడు. అపవాది సంబంధులు అనేక మంది ఉన్నారు. అపవాది యొక్క క్రియలను లయపరచడానికే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చారు. అపవాది క్రియలు, అపవాది శక్తి గలవాడని అనుకుంటాడు, కానీ ఏం లేదు. నిన్ను దేవుడు శక్తి గలవాడిగా చేస్తాడు. రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని దిన వాగ్దానం ధ్యానం చేస్తాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. లోకంలో ఉన్నవాడు ఉన్నాడు. వాడు మనల్ని జయించడానికి చూస్తూ ఉంటాడు. అయితే దేవుడు లోకము చూడండి, ఈ యోహాను పత్రిక అంతా కూడా లోకంలో ఉన్నవాడు, లోకాన్ని మీరు జయించారు అని దేవుడు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుడే మనకు జయ జీవితాన్ని ఇస్తాడు. దేవుడే మనకి కావలసినంత జయ జీవితాన్ని ప్రభువే ఇస్తాడు. అర్థమైందా? కాబట్టి లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు శక్తి గలవాడు, గొప్పవాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు జయిస్తారు. ఈరోజు సాతాను జయించలేక చాలామంది కూడా వారి జీవితాల్లో, ప్రియమైన మిత్రులారా గమనించండి, చాలామంది లోకంలో ఉన్న సాతాను సంబంధమైన వారిని ఆశ్రయిస్తారు. అయితే ఇక్కడ లోకంలో కాదు, నీలో ప్రభు ఉన్నాడు. ఇంతకు నీలో ప్రభు ఉన్నాడో లేదో కూడా చూసుకోవాలి. ప్రభు లేకపోతే లోకాన్ని జయించలేవు. ఇది నీ వల్ల కాదు, నీలో ఉండాలి. అపవాది క్రియలను లయం చేయడానికి యేసుప్రభువు వచ్చాడు. పాపమును తీసివేయడానికి ఆయన వచ్చాడు. ఆయనందు ఏ పాపం లేదు. కాబట్టి లోకాన్ని జయించాలంటే అంత ఈజీ కాదు. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవబడ్డం ఉంది. లోకంలో రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి మీరు వారిని జయించి ఉన్నారు. కాబట్టి నువ్వు జయ జీవితాన్ని కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండాలి. ప్రియులారా, మన హృదయం మన ఎందుకు దోషారోపణ చేయడం ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారం అవుతాం. ఒకవేళ ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో మనము ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి, సమ్మతిపరచుకోవాలి. ఏ విషయంలో అయితే నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో సరి చేసుకొని ప్రభుని హృదయంలో ఉంచుకొని లోకంలో ఉన్నవాన్ని మనం జయించాలి. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, అది సహజమే. లోకం మిమ్మల్ని సాతాను వైపు నడిపిస్తుంది, సహజమే. అయితే ప్రియమైన మీ మిత్రులారా, ఈరోజు సంఘంలోకి లోకం రాకూడదు, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అట్లు మనం కూడా బహు జాగ్రత్త గలవారమై లోకాన్ని జయించినట్లుగా, లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవబడము జయించి ముందుకెళ్ళినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవునికి స్తోత్రాలు. అవును తండ్రి, లోకం ఎంతో భయంకరమైంది. ఆ లోకంలో ఉన్నవాడు ఎంతో భయంకరమైన వాడు.
అంటే వానికంటే నువ్వు గొప్పవాడు, శక్తి గలవాడు. నాయన మాకు జయ జీవితాన్ని ఇవ్వండి. ఎవరైతే కృంగిపోయారో, రకరకాల పాప జీవితంలో నాయన కృంగిపోయారు, పడిపోయారు, వారిని తిరిగి లేపండి. ఆయా రకాల పాపాలు, అబద్ధాలు, వ్యభిచారం, దొంగతనం, నాయన అసూయ, నరహత్య చేయడం, రకరకాల పాపాలు పట్టబడిన వారిని మీ ఈరోజు దర్శించండి. వారికి మీరు జయ జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రార్థన అవసరాలు కొన్ని బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి అవసరాల అక్కలను కూడా తీర్చి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, తమ్ముడు శాంసన్ ఆరోగ్య విషయంలో సాయం చేయండి నాయన. కృప చూపండి. సాయం చెల్లి శారా తన కుటుంబం కోసమై ఫ్యూచర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి నాయన. జ్ఞాపం చేసుకునండి నాయన. అంత మాత్రమే కాదు తండ్రి, హెప్సిబా 22 years ఇన్ ICU నాయన ప్రభువా, జ్ఞాపం చేసుకురండి నాయన ప్రభువా. ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉండగా చెల్లిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రభు, సైమన్ పీరియడ్ కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. అదే సమయంలో ప్రభువా నాయన జ్ఞాపని పాలు మారుమనసు కొరకు ప్రార్థన చేస్తున్నాను. పాలను కూడా జ్ఞాపం చేసుకొని మీరే దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఈ నాయన ప్రభు ఛానల్లో యొక్క నాయన ప్రభు చక్కగా ముందుకు తీసుకెళ్ళండి. ఛానల్లో వాక్యం చెప్తున్న దాసుల్ని మీరు అభిషేకించండి. ఛానల్ నడిపిస్తున్న దాసుని కూడా దీవించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.